ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వీసాలపై అమెరికా ప్రభుత్వ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా వెళ్ళాలి, అగ్రరాజ్యంలో చదువుకోవాలి అనేటువంటి కలలుగా మారిపోయేటువంటి సమయం దగ్గర పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి నిబంధనలు, నియమాలు ప్రతి ఒక్కదాన్ని రివ్యూ చేయడం, వాటిలో మార్పులు చేయడం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెబుతూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దానికి అనుగుణంగానే అమెరికన్స్కి అనుకూలంగా చట్టాల్లో మార్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు విద్యార్థి వీసాల పైన కూడా ఆ పిడుగు పడుతుంది. అసలు ఏం మార్పులు రాబోతున్నాయి? మన విద్యార్థులకి భవిష్యత్తులో అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే అది ఒక తీరని కలగానే మారిపోయేటువంటి అవకాశం ఉందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లా రీసెర్చర్ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. ఈ స్టూడెంట్స్‌కి సంబంధించినటువంటి వీసాలు చాలా రోజులుగా చాలా రకాలుగా ఈ రిస్ట్రిక్షన్స్, నియంత్రణలు అన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చేటువంటి వీసాల్లో కూడా సమూలమైనటువంటి మార్పులు చేయబోతున్నారు. ఇదివరకులాగా వన్స్ స్టూడెంట్‌గా ఎంటర్ అయితే ఇప్పటివరకు పని చేస్తే పనిష్మెంట్ అనేవాళ్ళు. స్టూడెంట్‌గా వచ్చి మీరు పని చేయకూడదు కాబట్టి పని చేస్తే పంపించేస్తాం అన్నారు. ఇప్పుడు అసలు స్టూడెంట్‌గా వస్తే కూడా ఏ కోర్సుకి వస్తున్నారో ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక అమెరికాలో ఉండడానికి అసాధ్యం అనేటువంటి పరిస్థితి వస్తుంది. చట్టాల్లో మార్పులు రాబోతున్నాయి అనేది న్యూస్. ఏంటి ఈ మార్పులు ఏంటి? ఏ విధంగా ఉండబోతున్నాయి? సార్ అంటే మీరన్నట్టు ఇదైతే ప్రస్తుతం జరుగుతున్న సిట్యుయేషన్‌లో అయితే అదైతే నిజంగానే ఉంది సార్. అంటే మీరు జస్ట్ చదువుకోవడానికి వస్తున్నారు. చదువుకున్న తర్వాత మీరు ఎళ్ళిపోవాలి అనే విధంగానే ప్రస్తుతం ఉన్న రూల్స్ అయితే అలానే అమెండ్ అయితుంది గానీ, లేకపోతే ప్రపోజల్ గానీ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే సార్, F1 స్టూడెంట్స్‌కి మామూలుగా ఇండెఫినిట్ స్టే అనేది ఉంటన్నాయి సార్. అంటే మీరు సెవిస్ యాక్టివ్ పెట్టుకునేంత వరకు, మీరు కంట్రీలో లీగల్‌గా ఉన్నంత వరకు మీరు అన్‌లిమిటెడ్‌గా 20 సంవత్సరాలు గానీ, 30 సంవత్సరాలు గానీ, ఈవెన్ 40 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అంటే దానికి ఆ ప్రొవిజన్ అట్లాంటిది సార్. ఎందుకంటే చదువు అనేది ఈ రోజుతో కంప్లీట్ కాదు. ఇది 1978 నుండి వచ్చిన ఒక ప్రొవిజన్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్‌డీ అనేది సుమారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కొంతమంది చదువుతుంటారు కదా సార్. అంటే పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో దాని పరంగా ఆ రోజు 1978లో ఈ రూల్ తీసుకొని రావడం జరిగింది సార్. అంటే స్టూడెంట్‌కి మామూలుగా మిగతా వీసాలకు మాత్రము డిఫరెన్స్ ఏంటంటే మీరు లిమిటెడ్ స్టేలో ఉండాలి. మేము అన్‌లిమిటెడ్ స్టేగా ఉండొచ్చు. మాకంటే సింపుల్‌గా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు I-94లో మామూలుగా మనము ఎంటర్ అయినప్పుడు మీకు B1 వీసా లేకపోతే B2 వీసా మీద వచ్చినప్పుడు మీకు 6 నెలల వ్యాలిడిటీగా ఉండి డేట్ అనేది వస్తది. స్టూడెంట్స్‌కి ఎక్కడే గాని DS అని వస్తది సార్. అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని. మీరు లీగల్‌గా స్టేటస్ సెవిస్ అనేది మెయింటైన్ చేసుకున్నంత వరకు మీరు అమెరికాలో కొనసాగించు అనేది ముందు రూల్ ఉన్నది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి 4 సంవత్సరాలకి లేకపోతే 2 సంవత్సరాలకి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటున్నారు ఇక్కడ చదువు అంత సంవత్సరాల వరకే మీకు ఇది ఇస్తామని చెప్పడం జరిగింది సార్. కానీ అంటే ఒకటి ఇప్పుడు స్టూడెంట్స్‌కి కోర్స్‌ని బట్టి సమయాన్ని డిసైడ్ చేస్తారు. 4 ఏళ్ళు పక్కాగా 4 ఏళ్ళే ఉండాలి. తర్వాత మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ ఉండవు అంటే ఇప్పుడు ఒకవేళ కోర్స్‌లో డిలే జరిగినా వేరే ఏదైనా కారణాల వలన ఫెయిల్యూర్స్ లాంటివి ఎదురైనా గానీ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఇంత ముందర చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండేది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా కొత్త చట్టాల మార్పుల విషయంలో? సో యూజువల్‌గా తనేం చెప్తున్నాడంటే సార్, అంటే మీరు ఎక్కువ చదవాలనుకుంటే వీసా కన్నా ఎక్కువ చదవాలనుకుని మీరు ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేయండి అంటున్నారు. I-539 అనేది ఒకటి ఉంటది సార్ ఎక్స్‌టెన్షన్. సో దాన్ని ఫైల్ చేసి మీకు ఎక్స్‌టెన్షన్ ఇస్తాము. దాని అనుగుణంగా అంటే మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఈ రూల్స్ అబైడ్ అయ్యున్నాయా లేవా అనే అవన్నీ కాలిక్యులేట్ చేసి I-539 ఫైల్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌టెన్షన్ ఇస్తారు సార్. అంటే కొన్ని రోజులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 నెలల్లో చదువు అయిపోతుందనుకో, 6 నెలల వరకే మీకు ఆ ఎక్స్‌టెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్‌కి వచ్చేసరికి కాలేజీలో అంటే క్యాంపస్‌లో బయట పని చేయొద్దు అనేది ఒక కండిషన్ ఉంటుంది. F1 వీసాలకి ఒక స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇది రెగ్యులర్ వీసా లాగా అయిపోతుంది. టూరిస్ట్ వీసా లాగా అయిపోతుంది కదా! ఒక టైమ్ లిమిట్, టైమ్ బౌండ్, కోర్స్ రిలేటెడ్‌గా పెడితే దీనివలన అమెరికన్ యూనివర్సిటీస్‌కి నష్టం జరగదా? ఇప్పటికే చాలా యూనివర్సిటీల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. విదేశీ విద్యార్థుల్ని ప్రోత్సహించకపోవడం పైన అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఈ కొత్త నిబంధన మళ్ళీ ఒక గుదిబండ అవుతుందా? సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్‌లో అయితే మీరు చెప్పినట్టయితే యూనివర్సిటీస్‌కి అంటే ఈసారి ఈ ఫాల్ ఇంటేక్ అయితే చాలా తక్కువ స్టూడెంట్స్ వచ్చారు సార్. నాఫ్సా అనే ఒక సంస్థ చెప్పిన రిపోర్ట్ ప్రకారం సుమారు 80% అంటే లాస్ట్ ఇయర్‌కి ఈసారికి 80% స్టూడెంట్స్ అనేది తగ్గిపోవడం జరిగింది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అమెరికాకు అంటే యూనివర్సిటీస్ కానీ అనుసంధానమైన ఈ యూనివర్సిటీస్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ కానీ, చిన్న చిన్న క్లోతింగ్ ఇవన్నీ అంటే దాని మీద యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయ్యేటన్ని సో కంప్లీట్‌గా డౌన్ ఫాల్‌లో నడుస్తున్నట్టు మనకైతే న్యూస్ తెలుస్తుంది.
అనిపిస్తుంది సార్. అంటే దీని ద్వారా మీరు చెప్పినట్టు తప్పకుండా యూనివర్సిటీస్ అయితే సస్టైన్ అయితాయా లేవా అనేది కూడా కొన్ని ఒక అనాలిసిస్ అయితే మనం చేయాల్సినది ఉంటుంది. సో ఇప్పుడు ఇది గో అహెడ్ అంటే ఇక డెసిషన్ అయిపోయింది, చట్టం అయిపోతుంది అనేది ఉందా? లేదా ఇంకా ఏమన్నా చర్చలు, తర్జన భర్జనలు లేదంటే లీగల్ ఆస్పెక్ట్లో హోల్డ్ చేయడానికి? ఎందుకంటే గతంలో కొన్ని నిర్ణయాలను కూడా కోర్టులు వ్యతిరేకించినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈ డెసిషన్స్ పైన ఉన్నటువంటి స్టేటస్ ఏంటి? సార్ యూజువల్లీ ఇప్పుడు జస్ట్ ప్రపోజల్ స్టేజ్‌లో ఉంది సార్. ప్రపోజల్ అయిన తర్వాత అంటే ఒక 2, 3 రోజులకి పబ్లిక్ కామెంట్స్ కని పిలుస్తారు సార్. అంటే ఈ యూనివర్సిటీస్ కానీ లేకపోతే మీలాంటి మన వ్యక్తులు గాని అంటే దీని వల్ల సఫర్ అయ్యే స్టూడెంట్స్‌ని రిప్రజెంట్ చేయడానికి అక్కడ మనం అనేది పబ్లిక్ కామెంట్స్ అనేది ఇవ్వచ్చు. అంటే దాన్ని ఆల్మోస్ట్ 30-60 డేస్ ఇస్తారు సార్. అంటే మాక్సిమం 60 డేస్ ఇస్తారు. 60 డేస్ తర్వాత వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్‌ని తీసుకొని మళ్ళా వీళ్ళు ఒక అంటే ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసిన తర్వాత 30 డేస్ లోపల దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ లైక్ ఏప్రిల్ గానీ మార్చ్ లోపల ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. అంటే ఇమిగ్రేషన్ ది తప్పకుండా మినిమం ఎట్లా కాదనుకున్నా గానీ 8 నుండి 10 నెలలు టైం పడుతుందంటే సార్. అంటే మామూలుగా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది కాబట్టి సో మేబీ లైక్ మార్చ్ కి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇది. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు దీంతో పాటు ఫారిన్ కరస్పాండెన్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు స్టూడెంట్స్ కంటే ఈ F1 వీసాలు అవి వాటికి సంబంధించి సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నారు. ఫారిన్ కరస్పాండెన్స్‌కి సంబంధించి ఐ వీసాల ప్రాసెస్ ఉంటుంది. సో అది కూడా 240 రోజులకి రిస్ట్రిక్ట్ చేస్తారన్నారు. ఏంటి ఈ ఫారిన్ కరస్పాండెన్స్ లేదా ప్రెస్ మీద కూడా ఆంక్షలు పెట్టాలనేటువంటి ఆలోచన రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ గాని? సో ఐ డోంట్ థింక్ సో. అంటే వేరే ఇంటెన్షన్‌తో అయితే తను చేయడం లేదు సార్. అందరికి యథాచేవగా ఇప్పుడు H1బీస్ నుండి F1 గాని, I1 గాని ఇప్పుడు వివిధ వీసాలకు ఎట్లా చేస్తున్నారు దీనికి కూడా అలానే చేస్తున్నాడైతే నేను అనుకుంటున్నాను. సో వేరే ఇంటెన్షన్ అయితే ఎక్కడ కనపరావడం లేదు. దాని గురించి పెద్ద ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ చర్చ అయితే చాలా తక్కువగా నడుస్తుంది. ఎందుకంటే చాలా లిమిటెడ్ మీడియా రిప్రజెంటేటివ్స్ అమెరికాకు వచ్చి ఇక్కడ అంటే ఉంటారు కాబట్టి సో దాని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. దాని రియల్ ఇంటెన్షన్ అనేది ఎక్కడ కనపరావడం లేదు సార్. అంటే మీకు తెలుసో తెలీదో ఇది ఆల్రెడీ 2019లో ఒకసారి ట్రై చేశారు సార్. ఆ రోజున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషనే సేమ్ ఇలాంటి రూలే ఇంప్లిమెంట్ చేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ బైడెన్ వచ్చిన తర్వాత దీన్ని రిమూవ్ చేశారు. అంటే ఆ రోజున్న యూనివర్సిటీస్ ప్రెషర్ చేయడం గానీ సో లేకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోవడం గానీ ఇవన్నీ జరిగాయి. కానీ యాజ్ ఆఫ్ నో ఇంకా ట్రంప్ కి ఇంకా 3 years ఉంది కాబట్టి సో మేబీ తను అనుకున్న రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1బీ గానీ లేకపోతే ఈ మార్పులు చేర్పులు చేయడం వలన యూనివర్సిటీస్ కి లేదా అమెరికన్ గవర్నెన్స్ కి ఏమన్నా బెనిఫిట్ జరుగుతుందా లేదా ఒక గందరగోళ స్థితి? ఎందుకంటే ఒక్కొక్కరు వెర్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలని ఆశతో ఉన్నారు కాబట్టి నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా. అక్కడ ఉన్న వాళ్ళ మనస్తత్వం ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ చేంజెస్ పట్ల సానుకూలంగానే ఉన్నారా? అంటే యూజువల్‌గా ఎలా సానుకూలంగా ఉంటారు సార్? అంటే స్టూడెంట్స్ కి రావడం వల్లనే కదా సార్ ఏ ఎకనామీ అయినా గాని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అంటే అమెరికన్ గాని, కెనడా గాని, ఇండియా గాని సో విద్యార్థులు రావడం వల్లనే ఆ చాలా పబ్లిక్ యూనివర్సిటీ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ డబ్బులనేది రాకపోతే ఎలా సస్టైన్ అయితదని కూడా ఒకసారి వీళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మేము ఫీజు కట్టడం వల్లనే ఇప్పుడు అంటే చాలా మంది మనమంటే మేమని కాదు. సో ఆ యూనివర్సిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి జీతాలు గాని, లేకపోతే యూనివర్సిటీస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ నడుస్తాయి. అదే లేకపోతే యూనివర్సిటీస్ ఎలా సస్టైన్ అయితాయని మెయిన్ ఆర్గ్యుమెంట్. అంటే ఇది ఎప్పటి నుండో యూనివర్సిటీస్ విపరీతమైన గానీ అగేన్స్ట్ గా మాట్లాడుతూ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కూడా తప్పకుండా యూనివర్సిటీస్ అన్ని అగేన్స్ట్ గా మాట్లాడతాయి అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ వలన ఎక్కువ లాస్ అయ్యేది ఇండియన్ స్టూడెంట్సా లేదా ఓవరాల్ గా వరల్డ్ కమ్యూనిటీలో అమెరికాకు వచ్చే వాళ్ళు ఇండియన్స్ మెజారిటీ ఉండి ఉండొచ్చు లేదా ఒక మేజర్ షేర్ కింద నిలబడి ఉండొచ్చు. మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అందరికి ఇవే రూల్స్ కదా, ఇండియన్స్కే ఇబ్బంది అవుతుందా, అందరికీ ఇబ్బంది అవుతుందా? అందరికీ ఇట్లనే ఇబ్బంది అవుతుంది సార్. అప్పుడు ఏమైతుందంటే కొంచెం ఎప్పుడైనా కానీ ఈ స్టూడెంట్స్ మీద ఈ బ్యూరోక్రాట్స్ కానీ ఈ ప్రాసెసింగ్ కానీ లేకపోతే ఈ కాస్ట్ ఎక్కువ కావడం కానీ ఈ అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఏమైతుందంటే మన భారతీయులు కానీ వివిధ దేశాల ఉన్న విద్యార్థులు కానీ వేరే దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడా కానీ సో కెనడా ఈజీగా స్టూడెంట్స్ ని ఆహ్వానిస్తుంది. లేకపోతే ఆస్ట్రేలియా కానీ లేకపోతే చైనా కూడా చెప్తుంది సో మీరు మా దేశానికి వచ్చి చదువుకోండి మేము వీసాలు ఇస్తామంటుంది. సో దీని ద్వారా ఏమైపోతుందంటే మిగతా దేశాలని ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయాలని మన భారతీయులు గాని వివిధ దేశాల నుండి అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే దీని వల్ల మెయిన్ గా యూఎస్ యూనివర్సిటీస్ అనేది చాలా సఫర్ అవుతాయి సార్ అట్ లాస్ట్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది అమెరికాలో F1 వీసాలు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఇచ్చేటువంటి వీసాల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం అమెరికా ప్రభుత్వం చేస్తుంది. దాదాపుగా దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చేందుకు కావాల్సిన కసరత్తు అంతా కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకి, ఒక్క భారతీయులకే కాదు విద్యార్థులుగా అమెరికాకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉందని శ్రీనివాస్ రెడ్డి గారు వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్.
కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.